నిద్రలో ఉన్నవాడిని లేపొచ్చు. కానీ నిద్రనతించే వాడిని లేపలేం అన్న మాట మన పౌర విమానయాన వ్యవస్థ పరిస్థితికి సరిపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ఘటనలో టేకాఫ్కు ముందే బోయింగ్ విమానంలో ఆయిల్ సంబంధిత ఇష్యూ ఉందని ముందుగా చెక్ చేసి, గ్రౌండ్ స్టాఫ్ కూడా సూచించినట్టుగా, పైలట్ కూడా ఓకే చేసినట్టుగా కాక్పిట్ రికార్డుల్లో ఉందని చెబుతున్నారు. కానీ విమానం ఎగిరిన తర్వాత మాత్రం ఒక ఇంజిన్కు ఆయిల్ సరఫరా నిలిచిపోయి, ఒక్క ఇంజిన్తో నడుస్తున్న సమయంలో అది కూడా ఆగిపోతుందేమోనని పైలట్లు మాట్లాడుకుంటుండగానే ఘటన జరిగిందని కథనం చెబుతోంది. బోయింగ్ విమానాల్లో ఇలాంటి సాంకేతిక లోపాలు ప్రపంచవ్యాప్తంగా పలుసార్లు వెలుగులోకి వచ్చినా, అహ్మదాబాద్ ఘటనపై ఇప్పటివరకు ఖచ్చితమైన కారణం ఏంటో అధికారికంగా స్పష్టత రావడం లేదని విమర్శకులు అంటున్నారు. దర్యాప్తు జరుగుతోంది అనే మాటతోనే విషయాన్ని లాగుతూ ప్రజలను గందరగోళంలో ఉంచుతున్నారన్న ఆరోపణలు పౌర విమానయాన శాఖపై ఉన్నాయి. ఈ పరిస్థితిలో మరో పెద్ద ప్రమాదం అంతే త్రుటిలో తప్పిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది అని కథనం చెప్పుతోంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం 3:20కి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుడివైపు ఇంజిన్లో ఆయిల్ ప్రెజర్ అకస్మాత్తుగా పడిపోయినట్టు పైలట్ గుర్తించారు. ప్రెజర్ క్రమంగా తగ్గుతూ చివరకు జీరోకి చేరిందని సమాచారం. వెంటనే పైలట్ విమానాన్ని తిరిగి మళ్లించి అదే విమానాశ్రయానికి సేఫ్గా ల్యాండ్ చేశారు. అంటే కుడివైపు ఇంజిన్ ప్రభావితమై ఒక ఇంజిన్ పనితీరుపై ప్రభావం పడినట్టుగా వివరించారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ సేఫ్టీ ప్రోటోకాల్స్ ప్రకారమే సిబ్బంది నిర్ణయం తీసుకున్నారని, ప్రస్తుతం విమానంపై టెక్నికల్ ఇన్స్పెక్షన్స్ కొనసాగుతున్నాయని తెలిపింది. అనుకోకుండా ఏర్పడిన పరిస్థితి వల్ల ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ ముంబై చేరేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది. అయితే ఇలాంటి లోపాలు ఎలా మిస్ అవుతున్నాయి? ఇది ఎయిర్లైన్ నిర్వహణ లోపమా లేదా బోయింగ్ డిజైన్ క్వాలిటీ సమస్య అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదని విమర్శలు ఉన్నాయి. బోయింగ్ వైఫల్యం అయితే దాన్ని దాచకుండా స్పష్టంగా ప్రపంచానికి చెప్పాలి అన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.